బ్రేకింగ్ న్యూస్ భారత్ పై అమెరికా సుంకాలకు సంబంధించి అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. టారిఫ్లకు సంబంధించి ఎటువంటి ఫైనల్ డెసిషన్ వెలువడలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అధ్యక్షుడు సంతకం చేసిన 21 రోజుల తర్వాత మాత్రమే ఈ నిర్ణయం అమలవుతుంది అంటూ కూడా జెడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది. టారిఫ్లకు సంబంధించి తుది నిర్ణయం అయితే ఇప్పటి వరకు వెల్లడి కాలేదంటూ కూడా జెడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది. అయితే భారత్ పై ఎటువంటి ప్రతీకార దిశగా కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోలేదు. కేవలం రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసమే ఇటువంటి టారిఫ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఉద్దేశంతో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోరు అంటూ కూడా జెడీ వ్యాన్స్ వెల్లడించడం జరిగింది. భారత్ పై ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగా మాత్రమే భారత్ పై ట్రంప్ సుంకాలు విధిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం తక్షణమే అమలు కాలేదని జెడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ నిర్ణయం 21 రోజుల తర్వాత అమలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టత ఇచ్చారు జెడీ వ్యాన్స్. ఇక అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. స్వదేశంలో నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తోంది. మరోవైపు ట్రంప్ సుంకాల వల్ల అమెరికన్లు నష్టపోతున్నారు. అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్ధరహితంగా ఉన్నాయంటూ కూడా హాంకీ ట్వీట్ చేశారు. తనను తాను నాశనం చేసుకునేలా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల పట్ల ఇతర దేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో తమ దేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా హాంకీ ట్వీట్ చేయడం జరిగింది. ట్రంప్ ప్రపంచ దేశాల వాణిజ్యాలపై యుద్ధం చేయడం వల్ల అమెరికా ఆర్థిక సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంది. ఇక ట్రంప్ పేకమేడ త్వరలో కూలిపోతుందంటూ కూడా స్టీవ్ హాంకీ ట్వీట్ చేయడం జరిగింది. అమెరికా చర్యలపై భారత్ కొంత ఓపికతో వేచి చూడాలని సూచించారు జెడీ వ్యాన్స్. అమెరికన్ల ఖర్చులు పెరగడం ఆ దేశ ద్రవ్య లోటుకు కారణం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టం అంటూ కూడా ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా భారత్ పై విధిస్తున్న సుంకాలకు సంబంధించి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది ఎటువంటి దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. కేవలం రష్యాకు సంబంధించిన చమురు దిగుమతులకు సంబంధించి అంటే ఆర్థికంగా రష్యాను దెబ్బతీసే క్రమంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా జెడీ వ్యాన్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే భారత్ ఈ నిర్ణయానికి సంబంధించి కూడా కొంత వేచి చూడాలంటూ కూడా సూచించడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ చెప్పండి. ఇప్పుడు భారత్ పై విధించిన సుంకాల నేపథ్యంలో ట్రంప్ ఒక రకంగా అవివేకమైన చర్యలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం శత్రువు తనను తాను చంపుకునే విధంగా ఉందనే అభిప్రాయాలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు ఆ దేశ ప్రజలపై తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు అదే అభిప్రాయాలు కూడా ఇటు ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ కూడా స్పందించారు ఇప్పుడు ఈ విషయంలో. అంటే ప్రధానంగా అమెరికాలో ఇప్పుడు వాల్మార్ట్ సంబంధించి కానీ మిగతా ఈ స్టోర్స్ లో కూడా విపరీతమైన రేట్లు పెరిగాయి. దానికి కారణం ప్రధానంగా భారత్ నుంచి వచ్చినటువంటి ఏవైతే దిగుమతులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆపేశారు. ఎందుకంటే సుంకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా దిగుమతులు ఆపేశారు కాబట్టి రేట్లు పెరిగిపోయాయి. దీంతో చాలా వరకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సాధారణంగా $1-2 దొరికే వస్తువులు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా కనీసం $6-8 ఎగబాకిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వాణిజ్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయిన పరిస్థితి. మరోవైపు మనం చాలా క్లియర్ గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ కి అనుగుణంగానే మనం బిజినెస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ అమెరికా ఆ నిబంధనలు ఎక్కడ పాటించట్లేదు. కేవలం ప్రతీకార సుంకాలు అనేది రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది విధిస్తోంది. అది కూడా 25% టారిఫ్స్ వరకు సరే సమంజసం అనుకున్నాం. కానీ మళ్ళీ రష్యాపై వ్యతిరేకతతో భారత్ పై అదనంగా మరొక 20% సుంకాలు విధించడం అనేది చాలా దారుణమైన అంశం. ఇది కూడా ఇప్పుడు ఈ అంశాన్ని చాలా మంది ఆర్థికవేత్తలు కూడా ఖండిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా స్టీవ్ హాంక్స్ ఆయన ఆర్థికవేత్త అదే చెప్తున్నారు. అంటే ట్రంప్ తన పత్రాన్ని తానే చవి చూసుకుంటున్నాడు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అమెరికాలో జీడిపి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అమెరికన్స్. సో ఆ ద్రవ్య లోటును పూడ్చడం ఇప్పట్లో కష్టం. సో ట్రంప్ ఆలోచిస్తున్న విధానం అంతా కూడా 100% అంత బ్లండర్. అది ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. భవిష్యత్తులో అమెరికా చాలా దారుణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి అంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు జెడీ వ్యాన్స్
అమెరికా విధిస్తున్న సుంకాల గురించి ఆయన కూడా స్పందించాడు. వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఇవి ఇప్పట్లో అమల్లోకి రావు, ఇంకా టైం ఉంది, అప్పటి వరకు ఆలోచిస్తాం. ఎందుకంటే ఆగస్టు 15న రష్యా అమెరికా చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు కనుక సఫలీకృతం అయితే కనుక ఖచ్చితంగా ట్రంప్ వెనక్కి తగ్గొచ్చు అని చెప్తున్నారు. సో ఆగస్ట్ 27 అనేది డెడ్ లైన్. మాకు ఆగస్ట్ 27 అనేది ఒక బిగ్ డే కాబోతుంది. ఒకవేళ ఆ రోజు కనుక ట్రంప్ ఈ సుంకాలను విత్డ్రా చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా వాణిజ్య యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది ఇండియాకు అమెరికాకు మధ్య. ఎందుకంటే ఇప్పటికే అత్యంత నమ్మకమైనటువంటి ఒక వాణిజ్య భాగస్వామిగా భావించే భారత్ ని ఖచ్చితంగా ట్రంప్ దూరం చేసుకున్నట్లు అవుతుంది అనేది ప్రపంచ ఆర్థికవేత్తల అంచనా కూడా. సో మొత్తం మీద మనం కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ చేసే అవకాశం ఉంది. చాలా వరకు కూడా అంటే మనం ఏవైతే అమెరికా నుంచి ఇక్కడికి మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ అంశాలు కూడా మనం పరిశీలించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఆటోమేటిక్ గా మనకైతే ఇప్పుడు టెక్స్టైల్ మీద ఎఫెక్ట్ పడబోతుంది, ఆక్వా మీద పడబోతుంది. రొయ్యల రైతులు దాదాపుగా చాలా వరకు ఒక 10 లక్షల కుటుంబాల రొయ్యల రైతులు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా మనం జౌలి, చేనేత, జ్యువెలర్స్, జెమ్స్ ఇవన్నీ కూడా మన ఎందుకు రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ ఇక్కడ నుంచి కూడా చాలా వరకు దాదాపు 200 కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి. సో అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటిపై కూడా టారిఫ్ల ఇంపాక్ట్ అనేది చాలా ఘోరంగా పడే అవకాశం ఉంది. ఏదేమైనా రష్యా అమెరికా చర్చలు ఆగస్టు 15న అలస్కాలు జరగబోతున్నాయి. ఆ చర్చల ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, చర్చలో కనుక సఫలీకృతం అయితే కనుక ఖచ్చితంగా భారత్ పై కొంత టారిఫ్ల అంశంపై పునఃపరిశీలించే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో మొత్తం మీద మనం కూడా ప్రతీకార సుంకాలకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు అంటే మనం జూలై 31 వేసిన 25% టారిఫ్లకు సంబంధించి అంటే పర్టికులర్ గా చెప్పేది అంటే రష్యా ఆయిల్ కొంటున్నందుకు మరో 20% టారిఫ్ వేసినామంటూ వేసిన పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఈ ప్రతీకార టారిఫ్ల వల్ల ఒక వాణిజ్య యుద్ధం అనేది పెరిగింది. అనవసరంగా అమెరికాలో ప్రజలు తిట్టిపోస్తున్నారు. చాలా అవివేకమైన చర్య ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పిచ్చి చేష్టల వల్ల అక్కడ ప్రజల్లో నిజంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి. అమెరికా నుంచి భారత్ నుంచి దాదాపు $86 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. సో అది ఈ ఇయర్ ఇంకా ఎక్కువ పెంచాలి, అదనంగా దాదాపు 100 బిలియన్స్ పైగా పెంచాలనేది మోడీ ట్రంప్ పెట్టుకున్న టార్గెట్. కానీ ఇప్పుడు ఈ టారిఫ్ల వార్త ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మనం ఎప్పుడైతే సానుకూల వాతావరణంతో ఉన్నామో WTOకు అనుగుణంగా మనం వాణిజ్యం చేస్తున్నాము, కానీ మోడీ ఏకపక్ష విధానం, కేవలం ఆయన వ్యక్తిత్వము, ఆయన రాజకీయ మనుగడ, ఆయన కక్ష సాధింపు ధోరణి ఇవన్నీ కూడా అంటే ఆయన పెద్దన్న పాత్ర వహించాలి, ఆయన మాట నెగ్గాలని ఒక్క కారణంతో ఈ ప్రతీకార సుంకాలకు పాల్పడుతున్నాడు అనేది వెరీ క్లియర్. సో ఏదేమైనప్పటికీ కూడా భారత్ చాలా క్లియర్ గా ఈ అంశాలపై స్పందిస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు మనం అంటే వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇటు మనం రష్యాతో ఎట్టి పరిస్థితుల్లో వాణిజ్యాన్ని తగ్గించలేదంటే చాలా క్లియర్ గా చెప్తున్నాము. అదే అంశంపై ఇప్పుడు మనము రష్యా కూడా ప్రధాని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు, ఖచ్చితంగా వాణిజ్య సంబంధాలు బలోపేతంగా ఉంటాయని చెప్పారు. అంతేకాదు పుతిన్ ఈ ఏడాది చివరిలో ఇండియాకు రాబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే మనం చైనా కూడా ఆర్థిక విషయంలో చైనా మనకు సపోర్ట్ చేస్తుంది అనూహ్యంగా. ఇది ఊహించని పరిణామం. చైనా మీడియా కూడా ఇప్పుడు అదే మనల్ని ప్రేజ్ చేస్తుంది, ఎందుకంటే భారత్ ను సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమెరికా వేస్తున్న టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఇది అసమంజసం అంటూ చైనా కూడా చెప్తుంది. ఈ మంత్ ఎండింగ్ లో ప్రధాని మోదీ కూడా చైనాకు వెళ్ళబోతున్నారు. సో ఏదేమైనా అంటే చైనా ఇండియా కలిసి కనుక వాణిజ్యంలో అమెరికాను చావు దెబ్బ కొట్టే అవకాశం చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరి ఆగస్టు 27 లోపు ట్రంప్ టారిఫ్లు తగ్గిస్తాడా, ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. సో ఏదేమైనా ప్రతీకార సుంకాలు వేసే హక్కులు మాత్రం ఇండియాకు కూడా కనబడుతుంది. సో మొత్తం మీద మనం ఇప్పుడు స్టీల్, అల్యూమినియం సంబంధించిన వివాదం మొన్న ఫిబ్రవరిలో ట్రంప్ గవర్నమెంట్ వేసిన సుంకాలు ఏదైతే ఉందో దాంతో పాటు ఇవన్నీ కూడా మిగతా వస్తువులపై కూడా ట్రంప్ వేసిన సుంకాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. సో ఏదేమైనా న్యూఢిల్లీ టు వాషింగ్టన్ అనేది ఈ వాణిజ్య విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. భయంకరమైనటువంటి టారిఫ్ యుద్ధానికి అంటే ట్రంప్ ఒకటే భావిస్తున్నాడు, ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తూ తన గుప్పిట్లోకి తీసుకోవాలి, నయానో భయానో ఏదో రకంగా అన్ని దేశాల్లో భయపెట్టి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. కానీ చివరికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమవుతున్నట్టు స్టీవ్ హాంక్స్ లాంటి ఆర్థికవేత్తలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. అలాగే అమెరికన్స్ అంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి చూడాలి మరి ఏ రకంగా ఉండబోతుంది. ట్రంప్ టారిఫ్ల బెదిరింపులు ఎంతవరకు పనిచేస్తాయి, భారత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. సో మొత్తం మీద ఇటు మనం అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో రష్యాతో ఎట్టి పరిస్థితుల్లో వాణిజ్యాన్ని వదులుకునేది లేదంటే చాలా కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు అమెరికా రష్యాతో చర్చల తర్వాత ఏ రకమైనటువంటి వాతావరణం ఉండబోతుంది, ఏ రకమైన అంశం ఉండబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ గా మనకు తేడతెల్లం కాబోతుంది మరికొద్ది రోజుల్లో. కానీ ఇక్కడ జేడీ వాన్స్ కూడా స్పందించడం, భారత్ ను మేము ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోమని చెప్పడం అనేది కొసమెరుపు అమెరికా వైస్ ప్రెసిడెంట్. ఏదేమైనా అమెరికా వైఖరిలో కొంత
మార్పు వస్తుందనేది జేడీ వాన్స్ స్టేట్మెంట్ బట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఏదేమైనా అమెరికా అధ్యక్షుల నిర్ణయాలు ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి, నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి, అమెరికన్స్ లో తీవ్ర స్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది ఎక్కడికి దారి తీయబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ మొత్తం వ్యవహారానికి పూర్తిగా పడాలంటే ఆగస్టు 15 నాడు అమెరికా రష్యా చర్చలు ఏ రకంగా ఉంటాయనేది, ఆ చర్చల ఫలితాల పర్యవసానం ఏ రకంగా ఉంటుంది ఇండియా మీద అనేది వేచి చూడాల్సిందే. అండ్ మనకు ఆగస్టు 27 దాకా వేచి చూస్తే కనుక టారిఫ్లు ఉంటాయా, విత్డ్రా చేసుకుంటాయని తెలియదు. ఎందుకంటే ఆసియా దేశాలు ముఖ్యంగా భారత్ పై భయంకరమైనటువంటి టారిఫ్లు విధించాడు. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది బ్రిక్స్ దేశాలకి అమెరికాకి మధ్య ఉన్న వాతావరణం అంతా ఇప్పుడు పూర్తిగా యుద్ధ వాతావరణం ఉంది. బ్రిక్స్ దేశాలన్నీ మొత్తం అమెరికా డాలర్ ను తగ్గించాలని చూస్తున్నాయంటూ ట్రంప్ ఒక అపోహతో ఉన్నాడు. ఆ అపోహతోనే ఇప్పుడు బ్రిక్స్ దేశాలపై కక్ష కట్టాడు. బ్రెజిల్ పై ఆ రకంగానే సుంకాలు వేశాడు, ఇండియాపై ఆ రకంగానే వేసినాడు. సో ఇప్పుడు మరి బ్రిక్స్ దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చర్చల తర్వాత, అమెరికా రష్యా చర్చల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశమే కనిపిస్తోంది. రామ్దాస్, సో అమెరికా భారత్ పై సుంకాలు విధింపుకు సంబంధించి కూడా జేడీ వాన్స్ ఇచ్చిన క్లారిటీకి సంబంధించి అటు స్టీవ్ హాంకీ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఏదైతే సుంకాల విధింపు ఇతర దేశాలపై చేస్తుందో అమెరికా, దీనివల్ల అమెరికా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. అమెరికాలో ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు ఆ దేశానికి నష్టం వాటిల్లే విధంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్వదేశాల్లో నిత్యావసర ధరలపై సంబంధించి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. మరోవైపు భారత్ కు సంబంధించి విధించే సుంకాల్లో ఎటువంటి దురుద్దేశం లేదు అంటూ కూడా జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు భారత్ అలాగే అమెరికా మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మిత్ర దేశంగా అమెరికా భారత్ కు ఉండడం జరిగింది. అయితే ఈ విధంగా సుంకాలు విధించడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూడాలి. మరోవైపు అటు రష్యాతో వాణిజ్యానికి సంబంధించి కూడా నిత్యంగా అవి జరుగుతూనే ఉంటాయి అంటూ కూడా మోదీ చెప్పడం జరిగింది. మరోవైపు చైనా కూడా మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే అక్కడ చైనా కూడా వాణిజ్యం విషయంలో భారత్ కు సపోర్ట్ గా నిలుస్తుంది. మరోవైపు మోదీ కూడా చైనాలో పర్యటించబోతున్నారు అన్న విషయాన్ని వెల్లడించడం జరిగింది. మొత్తంగా ఇవన్నీ కూడా భారత్ పై ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, అటు భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ట్రంప్ విధించే టారిఫ్లకు సంబంధించి ప్రతీకార టారిఫ్లు విధించే అవకాశం ఉందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.